చైనా కొత్త వైరస్ గురించి అలాగే లాక్డౌన్ గురించినటువంటి ప్రవచన వాకండి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచాడు. ఈ మధ్య చాలామంది న్యూస్లో కానీ బయట కానీ ఇక వైరస్ వచ్చేసింది, కొత్త వైరస్ వచ్చేసింది, చైనా నుంచి కొత్త వైరస్ మన దేశంలోకి వచ్చేసింది, ఇక లాక్డౌన్ విధించబోతున్నారు, ఇక సంక్రాంతిలో విధిలిస్తారు అని చాలామంది అనుకుంటున్నారు, భయపడుతున్నారు. న్యూస్లో ఇదే చర్చ జరుగుతుంది. అయితే ఈ విషయం గురించి నేను పరిశుద్ధాత్మదేవుని అడిగాను. పరిశుద్ధాత్మదేవుడా ఏం జరుగుతుంది, ఈ వైరస్ ద్వారా ప్రపంచంలో ఉపద్రవం రాబోతుంది అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. పరిశుద్ధాత్మదేవుడు లూకా సువార్త 21వ అధ్యాయం 26వ వచనం నెరవేరుతుందని సెలవిచ్చాడు. ఈ వాక్యం సెలవిస్తుంది, మనుషులు ఎదురు చూచుచు లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయం కలిగి ఉండి మనుషులు ఎదురు చూచుచు ధైర్యం చేడి కూలిపోదురు. లోకం మీదకి ఏమైతే రాబోతుందో దాని గురించి ఎదురు చూస్తూ భయపడుతూ ఆందోళన చెందుతూ మనుషులు ధైర్యం చెడి కూలిపోతారని పరిశుద్ధాత్మదేవుడు సెలవిచ్చాడు. ఇది అంచె దినాల్లో సంబంధించిన ఒకనొక సూచన అండి. ఆ సూచన జరుగుతుంది. సో చాలామంది భయపడుతున్నారు. కొత్త వైరస్ చైనాలో పుట్టుకొచ్చింది, ఇది ప్రమాదకం, కోవిడ్ కంటే చాలా ప్రమాదకం, ఇది మనుషులు చంపేస్తుంది, సో ఇంకో ఉపద్రవం ఉంది, పాండమిక్ ఉంది, లాక్డౌన్ రాబోతుందని చెప్పేసి చాలామంది న్యూస్లో చెప్తున్నారు. అయితే ఈ విషయం గురించి పరిశుద్ధాత్మ అయినప్పుడు ఆయన సెలవిచ్చే మాట ఏంటంటే, లోకస్తులు భయపడుతుండొచ్చామో కానీ దేవుని జనాంగం భయపడవద్దని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వైరస్ జనాలు అనుకున్నంతగా న్యూస్ వీడియోలో చెప్పినంతగా అంత ప్రమాదకరమైనటువంటి వైరస్ కానే కాదు. ఈ వైరస్ జనాల్ని సంతగా ప్రభావితం చేయదు. ఇది సాధారణ వైరసే, కానీ కొంతమంది వాళ్ళ సులభం కోసం, పిఆర్పి రేటింగ్ కోసం వాళ్ళేంటంటే జనాలను భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నారు. అయితే దయచేసి దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రజలారా, భయపడకండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో సెలవిచ్చే మాట ఏంటంటే, జనములు భయపడవచ్చు, దుర్వార్త విని భయపడవచ్చు, కానీ దేవుని ప్రజలు ఆ దుర్వార్తను పట్టించుకోవద్దు. ఎందుకంటే ఈ వైరస్ అంత ప్రాణాంతకం కాదు. ఈ వైరస్ అసలు కామన్ వైరసే, కానీ కొంతమంది కావాలని చెప్పేసి జనాల్ని దృష్టి మళ్లించడం కోసం న్యూస్ మీడియాలో ఛానల్స్లో ఏంటంటే ఎక్కువ హైప్ క్రియేట్ చేసి జనాల్ని భయభ్రాంత గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తున్నాడు, ప్రభు సెలవిస్తున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందు విశ్వాసం ఉంచునండి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. సో భయపడకండి. ఈ వైరస్ ఏం చేయదు, లాక్డౌన్ ఏం రాదు. జనాలు న్యూస్ మీడియాలో చూసినట్టుగా అది భయానికి గురి చేసేటువంటి విషయమే. సాతానుడు భయంతో ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు. విశ్వాసం దేవుని ఆయుధం, భయం సాతాను ఆయుధం అండి. సో ఈ ఆయుధాన్ని వాడుకుంటున్నాడు. దుర్వార్తలు చెప్పి లేనిది ఉన్నట్టుగా చేయించేసి చైనాలో ఏమో జరుగుతుంది, చనిపోతున్నారు, లాక్డౌన్ వస్తున్నట్టుగా విపరీతంగా చేయించేసి జనాల్ని భయభ్రాంతులకు చేసి సాతాను ఏంటంటే కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు, మీరు ఎంత మాత్రమూ భయపడకండి, ఏమీ కాదు. దేవుని ప్రజల చుట్టూ, వారి కుటుంబం చుట్టూ అగ్నికంచ ఉంటుంది. ఇది సాధారణమైనటువంటి ఫ్లూనే, ఇన్ఫెక్షనే. సో కానీ భారీ స్థాయిలో దాన్ని హైలైట్ చేస్తున్నారు. భయపడకండి. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, విశ్వాసంతో కొనసాగండి, వాగ్దానం తీసుకోండి. ప్రతి రోగాన్ని, ప్రతి వైరస్ మీరు జయిస్తారు. ఆయన సెలవిచ్చి ఉన్నాడు, మీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధం, కొత్తగా వచ్చే వైరస్ కానీ ఏది మీకు పనిచేయదు. ఆయన సెలవిచ్చి ఉన్నాడు, ఏ తెగులు నీ గుడాలు సమీపించదు, ఏ కీడు నీ దరి రాదని సెలవిచ్చుకున్నాడు. సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో చూసిన వీటిలో తెలియచేసే విషయం ఏంటంటే, చైనాలో వచ్చేటువంటి కొత్త వైరస్ గురించి, లాక్డౌన్ వస్తుందని వచ్చేటువంటి వదంతుల గురించి కానీ, వార్తల గురించి కానీ, రిపోర్ట్స్ గురించి కానీ మీరు భయపడకండి. సంతగా జరిగేదేం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, మీ హృదయాలు కలవపనీయకండి, ప్రార్థనలో కొనసాగండి. ఈ అంచె దినాల్లో లోకం మీదకి వచ్చేటువంటి ఉపద్రవాల
గురించి జనాలు ఎదురు చూస్తూ ఉంటారు. అది రాకపోయినా కానీ వచ్చినట్టు ఎదురు చూస్తూ భయపడుతుంటారు. ఇది అంచె దినాల్లో ఒక సూచన. కానీ దేవుని జనాంగంగా భయపడకండి. దేవుడు మీ చుట్టూ అగ్ని కంచె వేసి ఉన్నాడు. ఆయన కాపాడుతాడు. నమ్ముచిన వాళ్ళు గట్టి అరిసి అని చెప్పండి. తండ్రి బిడ్డల చుట్టూ అగ్ని కంచె వేయండి. వాడిని దర్శించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి ఈ యొక్క వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు చేయండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ కుటుంబాన్ని కాపాడుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్